అందరికీ నమస్కారం అండి. మేము ఏలూరు జిల్లా గ్రామ సర్వేర్లు అండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ సర్వేర్లందరికీ డిపార్ట్మెంట్ నుంచి జరుగుతున్న నిరంకుశత్వాన్ని మేము చెప్పడానికి అనేది ఈరోజు ఏడీ ఆఫీస్కి అనేది రావడం జరిగిందండి, జిల్లా కార్యాలయానికి. మేమంటూ అడిగేది బేసిక్ పే గురించి, ప్రమోషన్ ఛానల్ గురించి అండి. డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి 6 సంవత్సరాలు అయినా ఏ విధమైన ప్రమోషన్లు మాకంటూ ఇవ్వకపోవడం అసలు చాలా బాధాకరంగా, ప్రతి గ్రామ సర్వేరు తన యొక్క జీవితంలో కోల్పోతున్నాయన్నీ కూడా తెలియజేయడానికి అనేది మేము ఏడీ ఆఫీస్కి రావడం జరిగిందండి. అండ్ మోరోవర్ జిల్లాలు మొత్తం 28 జిల్లాల నుంచి కూడా ప్రతి ఒక్క జిల్లాలో ఏడీ ఆఫీస్కి వెళ్ళి చెప్పడం జరుగుతుందండి. దీని గురించి డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి 6 సంవత్సరాలు అవుతుందండి. జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో చాలా డిపార్ట్మెంట్లు అని మనకి ఎస్టాబ్లిష్ అయినాయండి. దాంట్లో చాలా డిపార్ట్మెంట్లకి మనకి ప్రమోషన్ ఛానల్ అని వచ్చినాయి, బేసిక్ పేలు అని కూడా పెంచారండి. 34,000, 37,000, 32,000, 30,000 అని కూడా ఇచ్చారండి. వేరే సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి మాకంటూ ఏ న్యాయం జరగట్లేదు, ఏ ప్రమోషన్ ఛానల్ అనేది కూడా క్రియేట్ అవ్వలేదండి. ఇప్పుడు వచ్చి మేము దాని గురించి అని జనవరిలో సహాయ నిరాకరణ అనేది కార్యాచరణగా చేసుకొని చేయగా, మేము ఒక టీం అనేది 2 కమిటీలని మేము పెట్టి దీని గురించి విశ్లేషించి దాని గురించి అనేది రిపోర్ట్ ఇస్తానని చెప్పారండి. దాని పరంగా రెవెన్యూ మినిస్టర్ గారు కూడా మనకి హామీ ఇచ్చారండి, మీకు న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పి. కానీ ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఫిబ్రవరిలో ఇలాగ ఉందండి. 25,220 రూపాయలు అని చెప్పి బేసిక్ పే నిర్ణయిస్తున్నారండి. మేము గతంలో గ్రేడ్ 3గా రిక్రూట్ అయ్యామండి. ఒకే ఎగ్జామ్కి 2 గ్రేడ్లు పెట్టారు. రెవెన్యూ వాళ్ళకి అంటే గ్రామ రెవెన్యూ అధికారికి గ్రేడ్ 2 అని, గ్రామ సర్వేయర్కి గ్రేడ్ 3 అని చెప్పి 2 గ్రేడ్లు కలిపి ఒకే ఎగ్జామ్కి రిక్రూట్ చేశారండి. అది ఇలా కరెక్ట్ కాదు, మాకనేది సేమ్ ఎగ్జామ్కి సేమ్ గ్రేడ్ ఉండాలని చెప్పి గతంలో పోరాడగా గత ప్రభుత్వంలో గ్రేడ్ 2గా పరిగణించారండి. గ్రేడ్ 2గా పరిగణించారు, కానీ ఏ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఏది కూడా రాలేదండి, ఎవరికి ఏ ప్రమోషన్ అనేది కూడా కలగలేదండి. ఇప్పుడు కూడా మేము అడిగేది ఒకటే అండి, ప్రభుత్వాన్ని గౌరవ డిపార్ట్మెంట్ వారిని కూడా మేము కోరుకునేది ఒకటే అండి, మాకంటూ బేసిక్ పే అనేది 30,000 ఇచ్చి ప్రమోషన్లు అనేవి కల్పించండి అని చెప్పి వేడుకుంటున్నామండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఏమండి, గతంలో మేము జాయిన్ అయినప్పుడు 15,000 వచ్చేదండి. తర్వాత మాకు బేసిక్ పే అనేది నిర్దేశించి ప్రమోషన్లు అనేవి ఏమీ కల్పించకుండా 22,000 అనేది ఫిక్స్ చేశారండి అంతకుముందు. దాని ద్వారానే ప్రతి సంవత్సరం కూడా ఇంక్రిమెంట్ 720 రూపాయలు అంటూ అలాగ పెరుగుకుంటూ వచ్చి 24,500 ఉన్నామండి. ఇప్పుడు మాకు ప్రమోషన్ ఇచ్చి ఈ పే స్కేల్ ఇచ్చేది ఈ ఇయర్ ఇంకో 4 నెలల్లో ఈ పే అనేది మాకు వస్తుందండి, ఇయర్లీ ఇంక్రిమెంట్ ద్వారా. ప్రమోషన్ రాకపోయినా కానీ ఇంకా 20 రూపాయలు ఎక్స్ట్రా వస్తుందండి ప్రమోషన్ రాకపోయినా. ఇలాంటి స్కేల్ అనేది ఆ కమిటీలు మాకు ఇచ్చినాయి అని చెప్పి మేము చాలా బాధాకరంగా ఈ సహాయ నిరాకరణ అనేది కానిస్తున్నామండి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సర్వేల తరపున ఒకటే విన్నతండి, మాకు మంచి చేయండి, మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మేము కూడా ఈ రీసర్వేలో స్కాచ్ అవార్డు రావడానికి ముఖ్య కారకంగా ఉన్నాము, అది కూడా గుర్తించాలని కోరుకుంటున్నామండి అందరినీ. నేను ఏలూరు జిల్లా ఉమెన్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇప్పుడు చేసిన ఈ నిరసన ఎందుకంటే, మాకు మొన్న కమిటీ రిపోర్ట్ ఒకటి వచ్చింది సార్, మాకు బేసిక్ పే గురించి మేము గతంలో జనవరిలో నిరసన చేసాం. దానికి ఏమన్నారంటే రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చి, ఇప్పుడు మీరు వెళ్ళి మీ రీసర్వే వర్క్ స్టార్ట్ చేయండి, మీకు న్యాయం చేస్తాం, మేము 15 రోజులు టైం కావాలని చెప్పి మా కమిటీ మెంబర్ చెప్పేసరికి 15 రోజుల లోపు మీకు కమిటీ రిపోర్ట్ మీకు ఇస్తామన్నారు. సరే, మేము జనవరి 1 నుంచి మేము వచ్చి మా రీసర్వే వర్కులు చేసాం. ఫిబ్రవరి 15 రావాల్సిన మా రిపోర్టు మేము మళ్ళీ రిటర్న్ ఫిబ్రవరి 23న నోటీస్ ఇచ్చాము. 25న వచ్చింది మాకు. ఏమని మేము ఏదైతే ఆ రోజు మేము నిరసన చేసే రోజు 13నే చెప్పామండి, క్లియర్గా చెప్పాము, మాకు బేసిక్ పే వల్లే ఇబ్బంది అవుతుంది, మాకు అందరికీ. ఇప్పుడు మేము లేడీ అయినా సరే, అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే, నేను చేసే విలేజ్కి నాకు డిప్యుటేషన్ వేసిన విలేజ్కి సంబంధమే లేదు. నాకేసిన విలేజ్ 50 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్, 100 కిలోమీటర్స్, 200 కిలోమీటర్స్ అంటే ఎక్కడో చింతలపూడి నుంచి ఇక్కడ కైకలూరు వేసిన డిప్యుటేషన్ వేసిన రోజులు కూడా ఉన్నాయండి. అంత దూరం వెళ్ళి చేసినా మాకు ట్రావెలింగ్ అలవెన్స్లు కానీ ఎలాంటి బెనిఫిట్స్ కూడా మాకు ఇవ్వలేదు. మాకు ఇచ్చే శాలరీలో ఇప్పుడు మాతో పాటు జాయిన్ మా సచివాలయం ఎంప్లాయీస్ అందరికీ అదే శాలరీ, అదే సచివాలయం. పొద్దున 10ంటికి వచ్చి 5ంటికి వెళ్ళిపోతున్నారు, పైగా బండి కూడా బయటికి తీయట్లా. కానీ వన్స్ మేము బండి ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా అదే బండి మీద తిరగాల్సి వస్తుంది. అంటే మాకు ఇచ్చిన ఈ శాలరీతో మేము ఎలా అండి నడిపేది, మా కుటుంబాలు ఎలా నడిపించేది? ఇప్పుడు అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వీళ్ళు ఇచ్చే శాలరీ మాకు పెట్రోల్కే సరిపోతే మేము ఫ్యామిలీని ఎలా లీడ్ చేసుకోవాలి? అందుకే మేము అడిగేది ఒకటేనండి, మేము వర్క్ చేస్తాం చెయ్యము అనట్లా. మేము పొద్దున్న 7కి ఫీల్డ్కి వస్తే ఇంటికి వెళ్ళేసరికి 10-11 కూడా అవుతుంది. మా ఫ్యామిలీస్ కూడా చాలా డిస్టర్బ్ అవుతున్నాయి. అయినా సరే వర్క్ అయిపోతే మా పని అయిపోద్ది కదా, మా విలేజ్ కదా, మా సొంత విలేజ్ కదా అని చెప్పేసి చేస్తున్నాం. ఒక ఆడపిల్లనై ఉండి మా విలేజ్లో ఇప్పుడు మాతో పాటు చేసే సచివాలయ ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళు 10కి వచ్చి 5 కల్లా ఇంట్లో ఉంటే మా ఫ్యామిలీస్ ఏమంటున్నారు, మీరొకళ్ళే ఉద్యోగం చేస్తున్నారా, ఇంకెవరు చేయట్లేదా?
మీరెందుకు 10 కల్లా 5 కల్లా ఇంట్లో ఉండట్లేదని అడుగుతున్నారు. అయినా సరే మా విలేజ్ ఇప్పుడు రీసర్వే మా ఈ ప్రాజెక్ట్ ఒకటి కంప్లీట్ అయిపోతే తర్వాత ఫ్రీగా ఉంటామని మాకు మేమే ఫ్యామిలీకి చెప్పుకొని మరి మేము బయటకు వచ్చి వర్క్ చేస్తున్నాం సార్. సో మేము వర్క్ చెయ్యము అనట్లా, వర్క్ చేస్తాం, ఇంతకంటే బాగా చేస్తాం. ఇప్పుడు మా సొంత డబ్బులతో మేము ల్యాప్టాప్లు కొనుక్కున్నాం, సొంత డబ్బులతో. ఇప్పుడు మా సచివాలయం ఉన్న ప్రతి ఒక్క ఎంత సార్ డిఏకి, ఇప్పుడు డిఏకి పేపర్ బిల్స్ అని చెప్పి 1000 రూపాయలు వేస్తున్నారు. ఈ మంత్ నుంచి స్టార్ట్ అయినాయి. మాకు అలా కూడా ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు మా నోటీస్, ఇప్పుడు ఒక నోటీస్ ఇవ్వాలంటే మా సొంత డబ్బులు, ప్రింటర్ మా సొంత డబ్బులు, ల్యాప్టాప్ మా సొంత డబ్బులు, అన్నీ మా సొంత డబ్బులతో చేసుకుంటున్నాం. అందుకే మాకు ఇవన్నీ కాదు, మాకు ముందు బేసిక్ పెంచండి, మినిమం బేసిక్, మా క్వాలిఫికేషన్ తగ్గట్టయినా మాకు బేసిక్ ఇస్తే కొంతవరకు మేము సాటిస్ఫై అవుతాం. చేసే వర్క్కి మేము హ్యాపీగా ఉంటే ఇంట్లో చెప్పుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఎవరు వర్క్ చేసినా అమౌంట్ కోసమే సార్. మేమే అంటే మేము గవర్నమెంట్ ఉద్యోగానికి శాలరీ వస్తుందనే కదా ఇప్పుడు బీటెక్ చేసి వచ్చాము. ఇప్పుడు అందరూ బీటెక్లు ఎంటెక్లు చేసి వచ్చారు. సాఫ్ట్వేర్లో 1,00,000 రూపాయలు శాలరీ తీసుకున్న వాళ్ళు కూడా వచ్చి గవర్నమెంట్ ఉద్యోగం కదా, సెక్యూర్ ఉంటుంది కదా అని వచ్చి జాయిన్ అయిన ఉద్యోగాలండి ఇవి. మాకు ఈ జాబ్లో మాకు ఎలాంటి సెక్యూర్ లేదు. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ వెనకొచ్చేదాకా ఎవరికి నమ్మకం లేదు. మాలో చాలామంది యాక్సిడెంట్లో పోయిన వాళ్ళు ఉన్నారు. ఫీల్డ్లో తిరిగేటప్పుడు మాకు ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్ కానీ మాకేం ఇవ్వలేదు. సో మాకు పొలాలంటే ఎలా ఉంటాయో తెలుసు. మన సొంత పొలాల్లో వెళ్ళేటప్పుడు మనకు ఎలా ఉంటాయో మీరు అందరూ చూస్తుంటారు. కానీ ఇక్కడ అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ 100 మంది అబ్బాయిలు ఉన్నా సరే ఒక అమ్మాయి వెళ్ళి చేయాల్సిన రోజులు ఉన్నాయి. ప్లస్ మన ఇంట్లో ఒక అమ్మాయి బయటికి వెళ్తే మీరు ఎన్ని రూల్స్ పెడతారు మీకు తెలుసు కదా. కానీ ఇక్కడ ఉన్న ఇప్పుడు నా వెనకాల ఉన్న ఏ అమ్మాయి అయినా సరే 100 మంది అబ్బాయిలు కాదు 200 మంది అబ్బాయిలు ఉన్నా ఏ తోటలో పిలిచినా ఏ ఫార్మర్ ఎక్కడ పిలిచినా వెళ్ళాల్సి వచ్చిందండి. మేము దానికి ఇబ్బంది పడట్లా. మాకు ఒకటే, మాకు బేసిక్ పెంచాలి, బేసిక్ కోసమే చేస్తున్నాము. ఇప్పుడు మాకు ఇస్తున్నా అన్న 25,200 రేపు జూన్కి వీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు వచ్చేసిద్ది. సో మాకు అది అవసరం లేదు. మా బేసిక్ పెంచితేనే మీది దీన్ని తీసుకుంటాం. ఇంకో ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము అందరికి చెప్పాల్సింది ఒకటేనండి, మా బేసిక్ ఆన్ పేపర్ దాకా వచ్చేదాకా మేమైతే రీసర్వేలో చేయాలనుకోవట్లేదు. ఈ డిమాండ్స్ ఇలాగే కంటిన్యూ అవుతాయి సార్. థ్యాంక్ యూ.